ప్రభుత్వం 3 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా చెప్పుడు కాడనే ఉంది తప్ప ఇంకా విలీనం కాలేదు. మరి ఏదైతే మేము విలీనం కావాలని చెప్పి నిరాదీక్ష చేస్తున్న సందర్భం ఈరోజు 35,000 మంది ఉన్నారు. అదే 11 యూనియన్లు ఉన్నాయి. నాయకులందరూ కూడా చెప్తున్నా, నిజంగా మీకు కార్మికుల మీద ప్రేమ అనేది ఉంటే, నిజంగా ప్రేమ ఉంటే మీరు ఏదైతే బహుజన వర్కర్స్ యూనియన్ చేస్తున్నటువంటి నిరాధిక సమ్మెత ఉందో దానికి మీరు మద్దతు తెలపండి. కలిసిపోదాం రండి, కలిసి కార్మికుల సమస్యలు పరిష్కరిద్దాం తప్ప మీరు బయట ఉండి అందరూ ఏదో మాకు విలీనం అవుతుంది కాదు. ఇలాంటి పోరాటం చేస్తేనే నిజమైన విలీనం అవుతుంది. మరి అదే మాదిరిగా కార్మికులు కూడా వాట్సాప్లలో పెట్టుడు కాదు, నిజస్వరూపం ఏదో ఇప్పుడు చేయండి, చూపెట్టండి. నిజంగా కూడా బహుజన వర్కర్స్ యూనియన్ ఇవాళ బయటకు వచ్చి నిరాదీక్ష చేస్తున్నాం. మనకి ఏదైతే తీర్మార్ మల్లన్న గారి మద్దతు ఉందో మన ఆ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి యూనియన్ ఇంత పోరాటం చేస్తుంది. రేపు అవుతాం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉంది. అదే మాదిరిగా మా సంపత్ కానీ కుమార్ కానీ ఎటువంటి చిన్న హాని జరిగినా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వాళ్ళే బాధ్యులు అవుతారు. కాబట్టి అది కాకుండా మా న్యాయమైన డిమాండ్ని పరిష్కరిస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను.